రాజకీయ లబ్ధి కోసం దాడి ఘటనపై ఎన్నికల ప్రచారంలో జగన్ ఒక్క మాట కూడా మాట్లాడరని అన్న సజ్జలకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. నాగవరప్పాడు సభలో తనపై జరిగిన దాడిని ప్రస్తావించిన జగన్ ఇలాంటి దాడులు చేసి వైసీపీ విజయాన్ని ఆపలేరని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన రేపు సాయంత్రం మాట్లాడతారు. నేను గట్టిగా చెప్పగలను, ఆయన ఇష్యూస్ మీద మాట్లాడతారు. ఇదంతా చూపించుకుంటూ నాకు ఇదిగో ఇదైంది, నా మీద దయ చూపండి, లేకపోతే జాలి చూపండి అని అయితే అడగరు. చంద్రబాబు లాగా అలిపిరి జరిగినప్పుడు కట్టుకొని తిరుగుతానట్టు వర్ష పెట్టి 6 నెలల పాటు అట్లా చేయడు. ఆయన ప్రజల ఇష్యూసే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు, ఏమేమి చేశారో చెప్తారు. అటువైపు కూటమి వల్ల లాస్ట్ టైం వాళ్ళు ఎట్లా మోసం చేశారో చెప్తారు. బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు. ఈ ప్యాటర్న్ ఉంటుంది. నిన్న జరిగిన వాళ్ళు ఏం చిల్లర రాజకీయం చేస్తున్నారో ఎత్తి చూపుతారు. ఇది నేను అనుకుంటున్నా. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం.